లక్ష్మమ్మవ్వ 94వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఆ ప్రజలందరికీ అవ్వ ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి అవ్వను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆదోని పట్టణంలోన ఎవరికి ఏ చిన్న ఇది కలిగినా కూడా, ఇబ్బంది కలిగినా కూడా అవ్వ దర్శనానికి వచ్చి అవ్వ మేము మీ బిడ్డలం, మీరు మమ్మల్ని చూడండి అని చెప్పి అవ్వని వేడుకుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా అవ్వ మహిమలను చూపించి వాళ్ళని ఇమ్మీడియట్గా శాంతవన చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి అవ్వ ఆశీర్వాదాలు అందరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా అవ్వ దర్శనం చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, చాలా శుభదినం. ఎందుకంటే కర్నూలు పార్లమెంట్లోని ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మహాయోగి ఆది లక్ష్మమ్మవ్వ గారి 94వ రథోత్సవం సందర్భంగా ఈ వేడుకల్లో కర్నూలు జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ గారు, పార్లమెంటు సభ్యులైన నేను మరియు కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా మహాయోగి ఆది లక్ష్మమ్మవ్వ గారు అంటేనే ఈ కర్నూలు జిల్లాకు ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి కొంగు బంగారంగా భావిస్తారు. అందులో భాగంగా ఎందుకంటే ఆది లక్ష్మమ్మవ్వ గారు జీవించినప్పుడు లక్ష్మమ్మవ్వ గారు ఏది చెప్తేది ఒక వేదవక్గా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఆనాటి నుండి ఈరోజు వరకు 94వ రథోత్సవమైనా కూడా ఆమె యొక్క ఆశయాలు, ఆమె యొక్క ఆధ్యాత్మిక చింతనను ఈరోజు వరకు కూడా మర్చిపోకుండా ఆదోని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు. కావున ఆదోని పట్టణ ప్రజలు మరియు కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ పండుగను ఘనంగా వైభవపేతంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. సార్, ఎప్పుడైనా అమ్మవారు దర్శించారా? అమ్మవారి మహిమలు ఏమైనా నేను ఎందుకంటే నేను ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళకి నేను ఇక్కడ జాబ్ చేశాను. నేను ఇక్కడ ఒక కాంట్రాక్ట్ లెక్చర్గా ఆదోనిలో జాబ్ చేశాను. కాబట్టి ఆది లక్ష్మమ్మవ్వ గారి గురించి నాకు బాగా వినడం జరిగింది. ఎందుకంటే ఈ మహిమాన్వితురాలైన ఆది లక్ష్మమ్మవ్వ గారి గురించి నేను వినడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఆయన యొక్క ఆధ్యాత్మిక చింతను అలవరుచుకొని ఆయన బాటలు నడవాలని చెప్పేసి ఆదోని పట్టణంలో ఎస్పెషల్ బ్యాంక్ అయితేనేమి, మన ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంటే గవర్నమెంట్ కూడా ఆది లక్ష్మమ్మవ్వ గారి గుర్తించి ఆర్టీసీ బస్సులకు కూడా సింబల్ వేయంగా మీరు అందరికీ తెలిసే విషయమే. కాబట్టి మహాయోగి లక్ష్మమ్మవ్వ గారు ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతవరకు ఆలయ ధర్మకర్తలే దీన్ని డెవలప్ చేస్తూ కొన్ని స్వీకరించి చేస్తున్నారు వీళ్ళ దేవాలయం నుంచి. మీరు ఒక ఎంపీగా ఏమైనా అభివృద్ధి ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే మా దృష్టికి ఇప్పుడే మేము మీ పత్రికాముఖంగా మీడియాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మమ్మవ్వ గారికి టెంపుల్కి అయితేనేమి, ఈ చుట్టుపక్కల ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేయడంలో మా వంతు పాత్ర ఏదైనా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే ఈ ఆలయాన్ని డెవలప్మెంట్లో మా వంతు పాత్ర పోస్తామని చెప్పేసి తెలియజేస్తాను. నేను హామీ అంటే మేము ఎంపీగా నేను చెప్పేదామంటే ఇప్పుడు నేను ఆలయ ధర్మకర్తలతో మాట్లాడడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ గుడితో పాటు చుట్టుపక్కల 2-3 ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సంరక్షణ జరగాలి సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి నన్ను వచ్చి కలవమని చెప్పాను వాళ్ళు పర్సనల్గా. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాల మేరకు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ బట్టి వాళ్ళు ఇస్తే దాన్ని తూచ తప్పకుండా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి నేను కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అమ్మవారే ఆదోని కాపాడుతుంది, ఏ పాలకులు కాపాడడం లేదని చెప్తారు, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారు కాపాడుతామని చెప్పేసి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ఏ విధంగా మా సహకారం కావాలో ధర్మకర్తలు వస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నేను చేస్తామని చెప్పేసి, నేను చేసిన తర్వాత మరో నెక్స్ట్ పండుగ వచ్చేసరికి మీరు ప్రశ్న అడగండి, మీకు సమాధానం దొరుకుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సూపర్ సార్.